బీజేపీ చీఫ్ రామచంద్రరావును మాజీ సర్పంచుల సంఘం కలిసింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని బీజేపీ చీఫ్కు వినతి పత్రం అందజేశారు. సర్పంచులకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా సర్పంచుల్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లును ఇస్తామని హామీ ఇచ్చిందని, 2 ఏళ్లైనా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. వారి సమస్యలు విన్న రామచంద్రరావు మాజీ సర్పంచులకు అండగా ఉంటామని తెలిపారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం ప్రతినిధులు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నన్ను కలవడం జరిగింది. వారు విజ్ఞప్తి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారికి రావాల్సినటువంటి ఒక ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్లో అయితే నిధులు విడుదల చేశారో ఆ విడుదలని ప్రభుత్వము దారి మళ్లిస్తుందని చెప్పి పదే పదే భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది. గతంలో సర్పంచ్ల ఒక పరిస్థితి ఏ విధంగా ఉందంటే, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము నిధుల్ని దారి మళ్లించి సర్పంచ్లు ఏ పని చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు కూడా పంపించి చాలామంది సర్పంచ్లు బిల్లులు కట్టలేక వాళ్ళ మీద ఒత్తిడి పెడతా ఉంటే ఆత్మహత్య చేసిన సంఘటనలు చూసినాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి స్వయాన మేము వచ్చిన తర్వాత సర్పంచ్లకు న్యాయం చేస్తాము, విడుదల చేస్తామని చెప్పేసి నిధులని చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు వారు అయింది. ఎలక్షన్స్ అయిపోయినాయి, కొత్త సర్పంచ్లు కూడా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అయినా కూడా 15th ఫైనాన్స్ కమిషన్ 16th ఫైనాన్స్ రాబోతూ ఉంది. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి ఒక ఈ మధ్యన 640 కోట్ల రూపాయలు విడుదలైనవి. అది గ్రామ సర్పంచ్లకు నేరుగా పోవట్లేదు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా వాళ్ళకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఒక పనులు ఏవైతే చిన్న చిన్న పనులు ఏదైతే శానిటేషన్ వర్కర్స్కి కానీ అక్కడ వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందు గ్రామ పంచాయతీలకు బకాయిలు ఏది ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏది ఉన్నాయో ఆపకుండా, దారి మళ్లించకుండా గ్రామ సర్పంచ్లకు గ్రామాలకు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.